డిస్కషన్ అండ్ దళిత బంధు గౌరవనీయులు గాదర్ కిషోర్ కుమార్ గారు. అధ్యక్ష, దళిత బంధు పథకాన్ని ప్రకటించినటువంటి దళిత బాంధవులైనటువంటి కేసీఆర్ గారికి తెలంగాణ దళిత జాతి పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈ దళిత బంధు ప్రాజెక్టులో పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నటువంటి సందర్భంగా నా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి తిరుమలగిరి మండలాన్ని కూడా తీసుకొని నన్ను కూడా అందులో భాగస్వామ్యం చేసినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి జైభీములు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట, దళిత బంధు అనేటువంటిది ఒక పథకంగా మాత్రమే చూడకూడదు, ఇది ఒక విప్లవం. ఇంకా ఆ మాటకు వస్తే దళిత జనోద్ధరణ ఉద్యమం, అందరం కూడా దీని ఒక ఉద్యమంలాగా తీసుకొని ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి మరీ జరిగినటువంటి సమీక్షా కార్యక్రమంలో నొక్కి చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఆ వైపుగా పయనించాలని చెప్పేసి దిశానిర్దేశం చేసినటువంటి సందర్భాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇప్పటివరకు జరిగినటువంటి అభివృద్ధిని కనుక చూస్తే దళితుల కోసం పూర్తి స్థాయిలో 70 సంవత్సరాలుగా చాలా గొప్ప గొప్ప నినాదాలు తీసుకొని గరీబీ హఠావో అనేటువంటి నినాదాలు కూడా తీసుకొని మొత్తం దళిత జాతిని ఏదో బయటపడేసినాం, తీసుకొని వచ్చినాం, చాలా గొప్పగా మేలు చేసినాం అనేటువంటి ప్రచారం జరిగింది. కానీ జరిగినటువంటి ప్రచారం అంతగా వాస్తవానికి అభివృద్ధిలో మాత్రం దళితులు ఎక్కడ కూడా ముందుకు రాలేదు అధ్యక్ష. మామూలుగా కేసీఆర్ గారు తీసుకునేటువంటి నిర్ణయాలు, కేసీఆర్ గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒక తెలంగాణ రాష్ట్రానికే కాకుండా పూర్తి భారతదేశాన్నే ఆలోచనలకు నెట్టివేసే విధంగా ఇప్పటివరకు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, మరీ ముఖ్యంగా ఈరోజు తీసుకున్నటువంటి దళిత బంధుకు సంబంధించినటువంటి పథకం కానివ్వండి, దేశానికి ఒక దిక్సూచిలాగా మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళితులని ఆలోచన చేసే విధంగా భారతదేశ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసే విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ప్రస్ఫుటంగా కనపడతా ఉన్నది అధ్యక్ష. వాస్తవానికి దళిత బంధు పథకం ఇప్పుడు మనందరి దృష్టిలో బాహటంగా బయటికి కనిపిస్తూ ఒక పథకంగా అంకురార్పణ జరిగింది అనేటువంటి విషయం జరుగుతున్నప్పటికీ కేసీఆర్ గారు మొట్టమొదట సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దళిత చైతన్య జ్యోతి పేరుతోనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని దళితవాడలలో తిరుగుతూ దళితులని అందరినీ కూడా చైతన్యపరుస్తూ అక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఏ విధంగా ప్రయత్నం చేయొచ్చో గతంలో ఏ ఎమ్మెల్యే పోనటువంటి ప్రదేశాలకు కూడా తిరుగుతూ అన్నింటిని కూడా ముందు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో పాటలు రూపొందించారు, స్టూడియోలు రూపొందించారు. గతంలో ఈ వేదిక మీద చెప్పారు, సమీక్షా కార్యక్రమంలో కేసీఆర్ కూడా చెప్పారు అధ్యక్ష. అంటే దళితుల కోసం చేయాల్సినటువంటి సందర్భాన్ని ఆ రోజే వారి మస్తిష్కంలో అంకురార్పణ చేసుకొని ఆ రోజు వారికి ఉన్నటువంటి అవకాశాన్ని సిద్దిపేటకు మాత్రమే చేయగలుగుతారు కాబట్టి సిద్దిపేటకు పరిమితం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రజలు వారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారి మీద నమ్మకంతో, విశ్వాసంతో మీరు మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరచగలుగుతారని చెప్పేసి ఏ విశ్వాసంతోనైతే 2 సార్లు వారికి అధికారాన్ని అప్పచెప్పి ముందుకు సాగమని చెప్పారో తెలంగాణ ప్రజలు, ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో మొదటి దశలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, దాని తదనంతరం తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు కూడా అప్పుడు దళిత చైతన్య జ్యోతి యాత్రలో భాగంగానే వారి మస్తిష్కాన్ని కరగదీసి అంకురార్పణ చేసినటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బయలుదేరిన రోజే ఆర్టికల్లో 3 ప్రకారంగా రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి వెసులుబాటును ఉపయోగించుకొని రాజకీయ ప్రక్రియ ద్వారా మాత్రమే తెలంగాణను సాధించగలుగుతామని చెప్పేసి వారు ఆ రోజు అంకురార్పణతోని టీఆర్ఎస్ పార్టీని స్థాపించుకొని ముందుకు సాగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కూడా పార్లమెంట్ ఆవరణలో రాజ్యసభలో బిల్లు పాస్ అయిన తర్వాత కూడా కేసీఆర్ గారు బయటికి వచ్చి పార్లమెంట్ ఆవరణలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం గారి దగ్గర పూలమాల సమర్పించి తెలంగాణ ఉద్యమానికి నేను ఎంత కొట్లాడి ఏం చేసినో నాకంటే గొప్పగా మీరు ఇచ్చినటువంటి వెసులుబాటు దీనికి ప్రధానమైన కారణం అని చెప్పేసి అంబేద్కర్ గారిని కొనియాడి ఆ రోజు నుంచే ఓన్లీ మీ ఆలోచన విధానాన్ని కొనసాగించే విధంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాను తప్ప ఎక్కడా కూడా వచ్చినటువంటి తెలంగాణను వెనుకకు పడేయను అని చెప్పేసి ఒక మాట నిర్ణయించుకొని ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం మనందరి కళ్ళ ముందర కనపడుతుంది అధ్యక్ష. ఈ పర్టికులర్గా హైదరాబాద్ ప్రాంతంతో అంబేద్కర్ గారికి ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. అంబేద్కర్ గారు
రకరకాల డాక్టరేట్లు చదివి దేశ విదేశాలు తిరిగి అన్ని రకాల చదువులు చదివి డాక్టరేట్లు వచ్చినప్పటికీ గౌరవ డాక్టరేట్ అంబేద్కర్ గారికి ఇచ్చింది మాత్రం భారతదేశంలో ఇతర ఏ యూనివర్సిటీ ఆ సాహసం చేయలేదు, ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. మన దగ్గర ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ మాత్రమే అంబేద్కర్ గారికి గౌరవ డాక్టరేట్ ఇచ్చిందనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అది కూడా అంబేద్కర్ గారు మొట్టమొదట దళితుల కోసం స్కూల్ను ప్రారంభించినప్పుడు ఆ స్కూల్ తర్వాత కాలేజీగా రూపాంతరం చెందాల్సిన పరిస్థితి వస్తే దానికి అప్లికేషన్ ఇవ్వమని చెప్పేసి అడిగితే అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ఉన్నటువంటి యూనివర్సిటీస్ దాని గురించి మాట్లాడకపోతే ఇక్కడ ఉన్నటువంటి నిజాం రాజు ఆయన 4 రకాల పత్రికలు చదివించుకొని పక్కన కూకోబెట్టుకొని ఒకటి మరాఠీ కానివ్వండి, కన్నడం కానివ్వండి, తెలుగు కానివ్వండి, ఉర్దూ కానివ్వండి వాళ్ళని కూర్చోబెట్టుకొని చదివించుకుంటే మరాఠీ పత్రికల పలానా అంబేద్కర్ అంటాను ఇట్లా స్కూల్ పెట్టిండు, దానికి అప్లికేషన్ ఇస్తున్నారట, కాలేజ్ అప్లికేషన్ అని చెప్పి తెలిస్తే పిలిపించుకొని ఆయనకు అప్లికేషన్ ఇచ్చి అరే ఇంత గొప్ప మేధావి నేను ఎందుకు గౌరవించుకోలేకపోతున్నాను అని చెప్పేసి ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించుకున్నాం. తెలంగాణ ప్రాంతంతో అంబేద్కర్ గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని కూడా గుర్తు చేయడంలో భాగంగా ఈ అంశాన్ని చెప్తా ఉన్నాం అధ్యక్ష. దాని అనంతరం వారు ఇచ్చినటువంటి అవకాశం రాజ్యాంగాన్ని నిర్మించి వారి ఆలోచనను కొనసాగించే విధంగా ఆర్టికల్ 3 ఉపయోగించుకుని తెలంగాణ సాధించుకున్న తర్వాత అంబేద్కర్ గారి 120వ జయంతి సందర్భంగా పోయిన టర్మ్ మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు ఎస్సీ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి అందరం దళిత శాసనసభ్యులం సార్ 125వ జయంతి అంబేద్కర్ గారిది వస్తుంది, మరి ముఖ్యమంత్రి గారికి కలిసి దళితుల కోసం ఏదైనా అడిగితే బాగుంటుందని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అసెంబ్లీ హాల్లోనే ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని సరే పోదామని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారిని గౌరవించే విధంగా 125 ఫీట్ల విగ్రహాన్ని పెడితే బాగుంటుంది సార్ అని చెప్పేసి మేమందరం అడిగినాం. మా స్వీయ అనుభవం చెప్తున్నాం. అయితే కేసీఆర్ గారు కూర్చోబెట్టి ఒక గంట సేపు సమయం ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక విగ్రహాలు కలిగి ఉన్నటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు. విగ్రహం పెట్టడం ద్వారా మాత్రమే వారి యొక్క గొప్పతనాన్ని గౌరవాన్ని వారు అనుకున్నటువంటి విధానాన్ని కొనసాగించడం నాకు అనిపిస్తలేదు. విగ్రహం పెడదాం, 125 ఫీట్ల విగ్రహం పెట్టడం సమస్య కాదు, పెట్టేద్దాం. కానీ వారు ఆశించింది ఏదైతే ఉన్నదో బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పింది. ఎడ్యుకేషన్ పట్ల ఉన్నటువంటి మక్కువ, చదువు ద్వారా మాత్రమే ఏదైనా సరే మార్పు సాధ్యమైందని చెప్పేసి విశ్వాసం ఆయన వ్యక్తం చేసింది. మహాత్మా జ్యోతిబా పూలే నాకు గురువు అని చెప్పేసి చెప్పింది. వాస్తవానికి జ్యోతిబా పూలే చనిపోయిన తర్వాత అంబేద్కర్ గారు పుడతారు, కానీ ఆయన రచనలు చదవడం ద్వారా నాకు గురువుగా నేను చెప్తున్నా అన్నప్పుడు అసలు జ్యోతిరావు పూలే ఎవరు అనేటువంటిది బయటికి తీస్తే విద్య లేనిదే విత్తు లేదు, విత్తు లేనిదే వివేకం లేదు, వివేకం లేనిదే ఆలోచన లేదు అని చెప్పేసి మహాత్మా జ్యోతిబా పూలే చెబితే దాని ప్రకారం విద్యతో మాత్రమే మనం బతుకులు బాగుపడతాయని చెప్పేసి నమ్మి విశ్వసించి అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి ఆయన బర్త్డే సందర్భంగా 125 గురుకుల పాఠశాలలు ఇస్తా అని చెప్పేసి ప్రకటించినటువంటి మనసున్నటువంటి మహారాజు కేసీఆర్ గారు. మేము అడగలేదు, దళిత శాసనసభలో మేము విగ్రహం పెడితే చాలు సార్ అని అడిగినాం. కానీ వారు దాన్ని ఆలోచన చేసి ఆలోచనను కొనసాగించాలంటే వారు అనుకున్నటువంటి ఆలోచన కొనసాగడానికి మనం ఏం పని చేస్తే సాధ్యమైతే దానికోసం మనం పని చేద్దామని చెప్పి వెంటనే 125 గురుకుల పాఠశాలలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇచ్చి తదనంతరం బీసీ వెల్ఫేర్లో, మైనార్టీ వెల్ఫేర్లో వివిధ రకాలుగా సంవత్సరం పెంచుకుంటూ పోయి దాదాపు ఈరోజు 1600 రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చి కింద ఉన్నటువంటి నిరుపేదలు చదువుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు. దళిత బంధు ద్వారా మాత్రమే దళితుల కోసం సర్వీస్ చేస్తున్నాము, దళితుల కోసం ఆలోచన చేస్తున్నాం అనేటువంటిది కాదు. అంతకు ముందు నుంచే వారి యొక్క మెదడులో ఇది తొనికిసలాడుతుంది అని చెప్పడం కోసం ఈ విషయాలన్నింటి కూడా ప్రస్తావిస్తా ఉన్నాం అధ్యక్ష. నేను దానికి ప్రత్యేక సాక్ష్యం కాబట్టి చెప్తాను. అనుకున్నట్టుగానే స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి. సరే రెంటెడ్ బిల్డింగ్స్లో కొన్ని అవకాశం ఉంటే కొత్త బిల్డింగ్స్ కడదామని చెప్పేసి కొన్ని ఇస్తున్నారు, అది కొనసాగుతాను. దాని తనంతరం ఎస్సీ సప్లాన్ సంబంధించినటువంటి విషయం వస్తే వాస్తవం ఎస్సీ సప్లాన్ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది, వాస్తవమే, దాంట్లో అనుమానం లేదు. కానీ ఎన్నికల కోసం అప్పటికప్పుడే హడావుడిగా ఒక ప్లాన్ తీసుకురావాలి, దళితుల కోసం ఏదో ఒకటి చాక్లెట్ బిస్కెట్ ఎస్టార్ట్ చేయాలి, ఓట్లు తీసుకుపోవాలి. ఇదే పని కాదు అధ్యక్ష. నిజమైనటువంటి ప్రేమతో ఎప్పుడు పని చేయలేదు. కాబట్టి ఎస్సీ సప్లాన్ తీసుకొచ్చిన తర్వాత దానికి నిబంధనలు లేవు, రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, ఇంప్లిమెంటేషన్ లేదు. ఆ విషయాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారు గుర్తు చేసాం. సార్ ఒక నోడల్ ఆఫీసర్ లేడు, కనీసం రూల్స్ లేవు, సప్లాన్ ఉంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇవన్నీ కావాలని చెప్పేసి కేసీఆర్ గారు గుర్తు చేస్తే సరే అందరి దళిత శాసనసభ్యులను పిలిచి దాంట్లో గతంలో పనిచేసినటువంటి మేధావులను పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా కమిటీ సభ్యులుగా పెట్టి నేను కూడా కమిటీ సభ్యునిగా ఉండి ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కొత్త యాక్ట్ని రూపొందించి దానికి రూల్స్ ఫ్రేమ్ చేసి దానికి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి దాంతో పాటుగా ఈ సంవత్సరం బడ్జెట్లో ఎంతైతే ఖర్చు అయ్యో ఆ రేషియో ప్రకారం కనుక ఈ ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్లో కనుక ఖర్చు కాకపోతే ఆ మిగిలిన అమౌంట్ను నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేయాలి అని చెప్పేసి కొత్త నిబంధనను చేర్చి దళితుల పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ని నిరూపించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అటువంటి విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. మిగతా ఎక్కడ కూడా పరిస్థితి లేదు. దాంతోపాటుగా మనకు పెన్ డ్రైవ్లు ఇచ్చి ఎక్కడెక్కడ ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ద్వారా మనం ఖర్చు పెట్టినామో మీకు అనుమానం ఉంటే చూసుకోండి, నియోజకవర్గాల వారీగా, పథకాల వారీగా, డిపార్ట్మెంట్ల వారీగా మాకు ఇచ్చి చూసుకోండి అని చెప్పేసి అది కూడా వారికి ఉన్నటువంటి కమిట్మెంట్.
ఓవర్సీస్ ఫెలోషిప్ సంబంధించి కూడా అంబేద్కర్ గారి పేరు మీద జరుగుతున్నటువంటి దానికి 20 లక్షల రూపాయలు ఇస్తూ గతంలో ఉన్నటువంటి దేశాలను పెంచి ఈ దేశానికి పోదు ఆ దేశానికి పోదు అన్నటువంటి నిబంధనలు కూడా కొంచెం పెంచి కోర్సులకు సంబంధించి కూడా అన్ని కోర్సులకు వర్తింపే విధంగా అవకాశం ఇవ్వని చెప్తే వాటిని కూడా పెంచి మళ్ళీ ఇంకో కొన్ని కొత్త కోర్సులకు కూడా అవకాశం ఇవ్వని చెప్పేసి అంటే పరిశీలిస్తామని చెప్పి ఆ విషయంలో కూడా ఒక ఉదాత్త స్వభావంతో పిల్లలను పంపిస్తున్నామంటే ఎప్పుడైనా సరే అధికారులు కఠినతరమైనటువంటి నిబంధనలు పెట్టి వాళ్ళని పోనీయకుండా ఆపడం కోసం కాదు, ఏవైనా సరే అధికారులు అంటే వాళ్ళు సరళీకృతమైనటువంటి నిబంధనలు తీసుకొని వచ్చి వాళ్ళకి ఎట్లా అవకాశం కల్పించి బయటికి పంపించి తెలంగాణ నిలబెడతాం, ప్రపంచ స్థాయి విద్యార్థులతో పోటీ పడే విధంగా తెలంగాణ విద్యార్థిని ఎట్లా తయారు చేస్తామని చెప్పేసి ఆలోచన చేసి కేసీఆర్ గారు అవకాశాన్ని ఇచ్చి ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఆ క్రమంలోనే అధ్యక్ష సిద్దిపేటలో వారు చేసినటువంటి దాని తర్వాత ఉద్యమ సందర్భంలో వారి పిల్లలుగా వారి నీడలో నడిచినటువంటి అవకాశం మాకు దొరికింది, అదృష్టం దొరికింది. ఆ సందర్భంలో చాలా సందర్భాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి వ్యూహ ప్రతివ్యూహాలు నడుస్తూనే దాంట్లోనే తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేద్దాం అనేటువంటి చర్చ పెట్టేటోరు. నేను కూడా ఆశ్చర్యపోయేది, నాకు కూడా కొన్ని సందర్భాలు నమ్మకం అనిపించకపోయేది. అరే తెలంగాణనే రాలేదు సార్, తెలంగాణ వచ్చిన తర్వాత సాగునీరు ఏం చేయాలి, తాగునీరు ఏం చేయాలి, విద్యను ఏం చేయాలి, అరే నువ్వు ఎక్కడ చదువుకున్న టైం అంటే నేను ఇట్లా రెసిడెన్షియల్ స్కూల్ సర్వేలో చదువుకున్నా సార్, సర్వే రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నా రా అని చెప్పి కూర్చోబెట్టుకొని కేజీ టు పీజీ చేస్తే ఎట్లా చేయాలి, రెసిడెన్షియల్ స్కూల్ ఉండేటువంటి టైం టేబుల్ ఏంది, మీకు 7:30 నుంచి 1:30 వరకే స్కూల్స్ ఉంటాయట, తర్వాత స్టడీ అవర్స్ ఉంటాయంట, మీ లెక్క అని చెప్పు అని చెప్పేసి పర్సనల్గా కూర్చోబెట్టుకొని రాపిచ్చి అది మేనిఫెస్టోలో పెట్టించి వీటిలో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఆలోచన. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేయాలనేటువంటి విషయంలో కూడా చర్చిస్తూ అప్పుడే దళితుల కోసం ఏం చేయాలి, పర్టికులర్గా ఎస్సీ హాస్టళ్ళు బీసీ హాస్టల్ అట్లా కాదు, అందరినీ కలుపుకపోవాలి. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు బాగుపడితేనే అది సమగ్రమైనటువంటి అభివృద్ధి కిందికి లెక్క వస్తుంది. మొన్న మాట్లాడుతూ కూడా కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు, మన శరీరంలో ఒక అవయవం పనిచేయకుండా మిగతా అవయవాలు ఉన్నదానికంటే ఇంకెక్కువ యాక్టివ్గా ఉన్నా కూడా ఆ మనిషిని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడు అని చెప్పేసి అనలేరు. కాబట్టి మనం తెలంగాణ అభివృద్ధి జరుగుతున్నదని చెప్పేసి మనం సంతోషపడుతూ ఒక వర్గాలు మాత్రం నిరాదరణకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటే అది సంపూర్ణమైనటువంటి అభివృద్ధి కాదు, అది పూర్తి తెలంగాణ అభివృద్ధి కాదు. కాబట్టి అన్ని వర్గాలని అభివృద్ధి పదంలో కలుపుకొని భాగస్వామ్యం చేస్తేనే అది సాధ్యమవుతుంది. అత్యధికంగా వెనుకబాటుకు గురైన వాళ్ళు ఏ ఊరికి పోయినా సరే, ఊరికి ఆ శివర కానీ ఈ శివర కానీ గుడిసెలు ఉంటాయి, మనందరం చూసేది. పర్టికులర్గా ఏ పని లేదు, ఏ ఊళ్ళో పోయి నడువులో నిలబడి ఊళ్ళో ఎవర్రా అత్యధిక పేదవాళ్ళంటే దళితులనే చెప్తారు. కాబట్టి ఆ వర్గాలను మొట్టమొదట పికప్ చేయాలి, వాళ్ళని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి, వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి తీసుకురావాలి, సామాజిక అభివృద్ధిని తీసుకోవాలి, సోషల్ స్టేటస్ తీసుకొచ్చి వాళ్ళు కూడా నిలబడి లక్షాధికారులను చేసి దిస్ ఈజ్ తెలంగాణ దళిత్స్ అని చెప్పేసి నిలబెట్టే విధంగా మనం ప్రయత్నం చేస్తేనే సాధ్యమైందని చెప్పేసి విశ్వాసాన్ని ప్రకటిస్తూ కేసీఆర్ గారు చాలా సంవత్సరాలు 7.5 సంవత్సరాలుగా ఎప్పుడు వస్తుంది సందర్భం అని చెప్పి సందర్భం కోసం వెయిట్ చేస్తున్నారు. రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ కరోనా కాలంతో 2 సంవత్సరాలు ఆలస్యమైంది, లేకపోతే ముందే ప్రకటిస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళొక మాట చెప్పారు. సరే, పథకం ప్రకటించగానే చాలామంది మాట్లాడుతూ ఎన్నికల కోసం ప్రకటించాలనే మాట మాట్లాడుతున్నారు. ఎన్నికల కోసం పనిచేసే ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి కాదు, పదే అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎన్నికల సందర్భంలో 2014లో చెప్పినటువంటి మాటలు లేనటువంటివే తర్వాత కాలంలో సంక్షేమ కార్యక్రమాలు చాలా చేసినాం. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్ కానీ ఏవి ఎన్నికల సందర్భంలో లేవు, మన మేనిఫెస్టోలో లేవు, అయినా చేసినాం. ఎన్నికల కోసం పనిచేసే ముఖ్యమంత్రి ఎందుకు చేస్తారు? చేయరు కదా. జరుగుతున్నటువంటి సందర్భంలో కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించినటువంటి చర్చ వస్తే కూడా సరే ఎన్నికలప్పుడు పెడదామని చెప్పేసి కొంతమంది సూచిస్తే కూడా అధికారులు నేను ఎన్నికల కోసం పనిచేసే ముఖ్యమంత్రి గారి పొద్దుగాలకెళ్ళి స్టార్ట్ చేయాలని చెప్పేసి మొట్టమొదటి దాన్ని ఎస్సీ ఎస్టీల కోసం ప్రతిపాదించి తర్వాత మిగతా వాళ్ళు వచ్చి సార్ బీసీలలో కూడా పేదవాళ్ళు ఉన్నారంటే బీసీ వాళ్ళ కోసం ప్రతిపాదించి తర్వాత అన్ని కులాలలో ఉన్నారు సార్ దయచేసి అవకాశం ఇవ్వండి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెడ్డి వెల్మ కమ్మ కాపు బ్రాహ్మణ వైశ్యాన్ని కులాలతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రాంతంలో పుట్టి 18 సంవత్సరాలు దాటి మొదటిసారి పెళ్లి చేసుకుంటే ప్రతి ఒక్క అమ్మాయి ఎవరైనా సరే పేదవాళ్ళు ఉంటే ఇవ్వండి అని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయాన్ని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారు దీని ఎన్నికలకు ముడిపెట్టి మాట్లాడతారు. ఏ ఎన్నికలు లేనప్పుడు ఇచ్చినటువంటి పథకం, అందరికీ వర్తింపజేసినటువంటి పథకం. దాని తర్వాత 50,000, దాని తర్వాత 50,000 అంటే అన్ని సుందర అవుతున్నాయని 51,000, తర్వాత 75,116, తర్వాత 1,116 ఇస్తున్న మేనమావ లెక్క వాళ్ళ ఇంటికి చేరుతున్నది చెక్కు. పైరవి లేవు, మధ్యవర్తులు లేరు. ఇంత గొప్ప పథకం అన్ని వర్గాలకు ఆపాదించారు. రైతు బంధు వచ్చింది, అన్ని వర్గాలకు ఆపాదించారు. కళ్యాణ లక్ష్మి వేయడం ద్వారా బాల్య వివాహాలు ఈరోజు ఆగిపోయినాయి. ఒక తీసుకునేటువంటి నిర్ణయం కేసీఆర్ గారు ఉత్తగానే అల్లటప్పకి ఇయ్యరండి. వాటిని ఆపడానికి ఏం చేయాలి? బాల్య వివాహాలకు ఇలాంటి పథకం ప్రకటించవచ్చు. నేను సిద్దిపేట తిరుగుతప్పుడు ఒక ఇంటికి పోయినా గుడిసెల 10,000 రూపాయలు పెట్టుకొని కాలిపోయిన వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నాం అని అడిగితే బిడ్డ పెళ్లి కోసం అప్పు తెచ్చుకున్నాం సార్, మా పరిస్థితి ఏందని చెప్పేసి ఒక మాట మాట్లాడారని చెప్పేసి దాంట్లోకి వెళ్ళి ఆలోచనలోకి వెళ్ళి అదే సందర్భంలో కోదాడ నుంచి ఆలియా వరకు పాదయాత్ర చేస్తే నాగార్జున సాగర్ వాటర్ కోసం దేవరకొండ ఆలియా లాంటి ప్రాంతంలో లంబాడి తల్లులు పిల్లలను అమ్ముకుంటారు. ఎందుకు అమ్ముకుంటారు? ఆడపిల్ల అయితే పెళ్లి చేసే పరిస్థితి లేదు. మేము
పెంచే పరిస్థితి లేదని చెప్పేసి బాధపడుతున్నారని చెప్పేసి లంబాడతాడు ఆడపిల్లని అమ్ముకునే పరిస్థితి ఉన్నట్టు లక్ష్మి పుట్టింది అనుకోవాలి, ఆడపిల్ల పుడితే అని చెప్పి ఒక పథకాన్ని పెట్టుకో. ఒకదానికి కారణం ఉంటుంది, ప్రతిదాని వెనక ఒక కృషి ఉంటుంది. ఓ రోజు మేమందరం ఉన్నప్పుడే హైదరాబాద్లో చెత్తకుండలో ఒక పసికందును పడేసిపోయారు. చూస్తే కుక్కలు పీక తిని చంపేసినాయి. ఏంది అని చెప్పేసి దాని వెనక ఉన్నటువంటిది ఏందమ్మా కనుక్కోండి అని చెప్పేసి ఆడపిల్ల అయినందుకు ఆ చెత్తకుండలో పడేసిపోయింది ఒక తల్లి. అక్కడ కుక్కలు పీక తిని చంపేసినాయి. కన్నలకి నీళ్ళు తీసి కేసీఆర్ గారు చెప్పారు, వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ప్రభుత్వం అనేది బలహీన వర్గాలను కాపాడుకోవడం కోసం, ప్రభుత్వం అనేది వెనకబాటు గురైన వాళ్ళని కాపాడుకోవడం కోసం, ప్రభుత్వం అనేది ఎవరైతే నిరాదరణకు గురైరో వాళ్ళని రక్షించుకోవడం కోసం అని చెప్పి విశ్వాసాన్ని ప్రకటిస్తూ దాని తర్వాతనే కళ్యాణలక్ష్మి పథకాన్ని వెంటనే పెట్టమని చెప్పి తెల్లారికల్లా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి మాట్లాడి కేసీఆర్ కిట్ ఇస్తే కూడా ఈరోజు మాతా శిశు మరణాల సంఖ్య తగ్గింది. మీరు కావాలంటే లెక్కలు చూసుకోవచ్చు. పౌష్టికాహారాన్ని ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇవ్వాలని చెప్పేసి ఇస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే అత్యధిక వెనుకబాటుకు గురైనటువంటి ఈ దళిత జాతిని బయటపడాలంటే ఏం చేయొచ్చు అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఎన్నికలతో సంబంధం లేకుండా ఆల్రెడీ బడ్జెట్లోనే సీఎం దళిత్ ఎంపవర్మెంట్ దాని కింద 1000 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించారు. అప్పటికి ఏ ఎన్నికలు లేవు. ఎన్నికలని ఎప్పుడు ఉంటే ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఎంపీ అయినాయి, మున్సిపాలిటీ అయినాయి, గ్రామ పంచాయతీ అయినాయి, జెడ్పీటీసీలు అయినాయి, ఏదో ఒక ఎన్నిక అయితేనే ఉంటుంది. ఎన్నికలు లేకుండా ఎప్పుడు ఉండవు. కాబట్టి ఎన్నికలు అయితేనే కాబట్టి దళితులకు పనిచేయద్దనేటువంటి మాటలు వీళ్ళు మాడుతుంటే వీళ్ళు దళిత వ్యతిరేకులని అర్థం. వీళ్ళు బాగుపడడం వీళ్ళకి ఇష్టం ఉండదు. ఎంతసేపు ఓటు బ్యాంక్గా వాడుకోవాలి, వాళ్ళ వెనుకబాటులోనే ఉండాలి, సందర్భం వచ్చినప్పుడు మాట చెప్పాలి, ఓట్లు ఇప్పించుకోవాలి. కానీ మా ముఖ్యమంత్రి అట్లా పనిచేయరు. ఒక మాట ఇస్తే దానికోసం పనిచేస్తారు, దానికోసం నిలబడతారు. ఆ పని అయిన దాకా దాన్ని అంతు చూస్తారు. చిట్ట చివర దాని కొసేలిన దాకా దాన్ని ఎమ్మటే పడతాడు. ఒక యజ్ఞం లెక్క కూర్చుంటాడు. మనం మమ్మల్ని పిలిచి సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ కింద 1000 కోట్లు పెట్టినాం, దాంట్లో ఏం ప్రతిపాదిస్తే బాగుంటుందని చెప్పేసి దళితులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను, అదే సందర్భంలో అఖిలపక్షానికి సంబంధించినటువంటి నాయకులను కూడా పిలిచారు. కమిషన్ పిలిచి అందరూ పిలిచారు. ఈ 1000 కోట్లతో ఎలాంటి పథకాలు చేస్తే బాగుంటుంది చెప్పండి అని చెప్పేసి సుదీర్ఘమైన చర్చ, ఉపోద్ఘాతం ఇంట్రడక్షనే దాదాపు 1:45 నిమిషాలు ముఖ్యమంత్రి గారు చెప్పారు. నా ఆలోచనకి ఇట్లా ఉంది, ఏం చేద్దాం మీరు చెప్పారు. ఇక అయిపోయింది, అంత అలానే అయిపోయింది. నేను చెప్తాను కూడా ఏం లేదు. వాస్తవాన్ని 10 గంటల సేపు కుర్చీలోకి వెళ్ళి కదలకుండా సమీక్ష నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. సార్ అందరం మాకు దోచిన స్థాయిలో మా సలహాలు చెప్పినాం. సార్ కొంచెం ఇంకా దళితుల కోసం ఇంకా చేస్తే బాగుంటుంది, వాళ్ళకు పథకాలు రూపొందిస్తే బాగుంటుంది, ఈ 1000 కోట్లు సరిపోకపోవచ్చు ఇంకా మీరు ఆలోచన చేయండి అని రకరకాల ఆలోచన మాకు వచ్చినటువంటి సందర్భం చెప్పినాం. సార్ నాకు ఒక అవకాశం వస్తే కూడా సార్ రైతు బీమా అంటే భూమి ఉన్నోళ్ళకే ఇస్తారు, భూమి లేకపోయినా దళితుల కోసం ఏమైనా దళిత బీమా అవకాశం ఉంటే పరిశీలించండి. మిగతా గవర్నమెంట్ సంబంధించిన వాటిల్లో కూడా గతంలో 52 జీవో ఉన్నది, కొద్దిగా రిజర్వేషన్ ఉంటుంది. అది వైన్స్లు కానివ్వండి, ఎరువుల షాపులు కానివ్వండి, లేకపోతే ఇంకా మెడికల్ షాపులు కానివ్వండి, లేకపోతే కాంట్రాక్టులు కానివ్వండి, దాంట్లో కూడా దళితులకు రిజర్వేషన్ ఉంటే ఆలోచన చేయండి. అట్లాంటి కొన్ని ప్రతిపాదన చెప్తే అన్ని రాసుకున్నారు. సరే మరి ఎంతవరకు చేస్తే బాగుంటుంది, దళితుల కోసం ఏదైనా చేద్దామంటున్నాం, కుటుంబంగా ఒకవేళ యూనిట్గా తీసుకుని ఎంతవరకు చేస్తే బాగుంటుంది. ఒకరు 2 లక్షలు అన్నారు, ఒకరు 5 లక్షలు అన్నారు, సార్ 6 లక్షలు అయితే బాగుంటుందని చెప్పి ఎవరి ప్రతిపాదనలు చెప్పినాం. అందరి అభిప్రాయాలు తిన్నారు. 10 గంటల తర్వాత ఇక చేస్తే మంచి గట్టిగా చేయాలి, కానీ సగం సగం చేసేది నాకు అర్థం కాదు చెప్పి చివరిగా సమాప్తి చేసేటప్పుడు మీటింగు ప్రతి ఒక్క దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇద్దామని ప్రకటించారు. మేమే ఆశ్చర్యానికి గురైపోయాం. 10 గంటల సమీక్ష తర్వాత వాళ్ళు ప్రకటిస్తే మేము ఆశ్చర్యానికి గురైపోయినాం. 10 లక్షల రూపాయలు. మాకు భయం స్టార్ట్ అయింది. ఎంతమందికి ఇస్తాం కాన్సెన్స్కి, ఎక్కడెక్కడ ఇస్తాం, ఒకరికి ఇస్తే ఇంకోటి ఏమైనా అలుగుతాడా, ఒక వర్గాన్ని ఇస్తామని చెప్పి ఇంకో వర్గాన్ని రాజకీయాల కోసం వాడుకొని కుట్రలు చేస్తున్న విపక్షాలు రెడీగా ఉంటారు, ఇదేమైనా ఇబ్బంది అవుతుందా అని మేము అక్కడ గడసేపు మేమే ఆగమాగం అయిపోయినటువంటి పరిస్థితి. అంటే కమిట్మెంట్ 10 లక్షల రూపాయలు ఇస్తాం, 10 లక్షల రూపాయలు ఇచ్చి తీరుదాం. ఎన్ని ఉన్నాయి మొత్తం ఎస్కేఎస్ ప్రకారం సార్, సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం దాదాపు 18 లక్షల కుటుంబాలు ఉన్నట్టున్నాయి సార్. సమగ్ర కుటుంబ సర్వే జరిగి దాదాపు 6.5 సంవత్సరాలు కావస్తుంది సార్. మరి ఈ మధ్య కాలంలో కూడా పెరిగినా సరే ఇచ్చేద్దాం. అత్యంత వెనుకబాటు గురై బిలో పవర్టీ లైన్ కింద ఉన్నటువంటి దళితులు ఎంతమంది ఉండొచ్చు, భూమి ఉన్నటువంటి దళితులు ఎంతమంది ఉండొచ్చు, రైతు బంధు వస్తున్నటువంటి దళితులు ఎంతమంది ఉండొచ్చు, అన్ని లెక్కలు తీపించారు. సరే అవుతుంది, మొట్టమొదట 5 లక్షల మందిని చేద్దాం, తర్వాత ఇంకో 5 లక్షల మందిని చేద్దాం, మొత్తానికి అందరికీ చేసే ప్రయత్నం చేద్దాం, దళిత బంధు కింద పెట్టేద్దాం, ఏం కాదు 10 లక్షల రూపాయలు ఇద్దాం. కమిట్మెంట్ చెప్తున్నాం. ఒక మాట మాట్లాడితే మేమందరం మాట్లాడిన తర్వాత కూడా వారు ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తూ వారే నిర్ణయాన్ని ఫైనల్ చేస్తూ 10 లక్షలు ఇద్దామని ప్రకటించి దళిత బంధుని ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కడ 1000 కోట్ల రూపాయలు దానికోసం సమీక్ష పెట్టి 1000 కోట్లలో ఏం పథకాలు పెడదామని చెప్పేసి సమీక్ష నిర్వహించి దాదాపు ఇప్పుడే 18 లక్షల కుటుంబాలకు కనుక ఇస్తే 1,80,00,000 కోట్ల రూపాయలు, 1,80,000 కోట్ల రూపాయలు. ఎక్కడ 1000 కోట్లు, ఎక్కడ 1,80,000 కోట్ల రూపాయలు ఒకేసారి ఇవ్వకపోవచ్చు అధ్యక్ష, సాధ్యం కాదు కూడా. అది ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు, ఎవరున్నా సాధ్యం కాదు. దశల వారీగా ఈ సంవత్సరం మొట్టమొదట పెట్టుకున్నటువంటి ఈ 1000 కోట్ల ప్రకారంగా మనం ఒక నియోజకవర్గానికి 100 కుటుంబాలకు ఇద్దామని చెప్పేసి ప్రతిపాదన పెట్టారు ఇప్పుడున్నటువంటి బడ్జెట్లు.
నెక్స్ట్ ఇయర్కి ఒక నియోజకవర్గానికి 2000 కుటుంబాలకు ఇద్దామని చెప్పేసి ప్రతిపాదన పెట్టిరు ఆల్రెడీ. ఇస్తాను నేను ఎట్టి పరిస్థితుల్లో రేపు 2000 కుటుంబాలకు ఇస్తాను. ఆ సంవత్సరం 5000 కుటుంబాలు, ఆ సంవత్సరం మిగతా కుటుంబాలకు పెంచుకుంటూ పోయి మనం ఉన్నా లేకున్నా రేపు ఇంకెవడు ముఖ్యమంత్రి అయినా ఎట్టి పరిస్థితిలో ఈ పథకాన్ని పక్కకు పెట్టే పరిస్థితి లేకుండా అనివార్యంగా ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది కేసీఆర్ గారు మాత్రమే అనేటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తాను. రేపు ఎవరున్నా సరే దీన్ని పక్కకు పెట్టే పరిస్థితి లేకుండా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. 1,80,000 కోట్ల రూపాయలతో పెట్టి పడేసి మొత్తం బయట తీసుకొద్దాం. ఇక వీనికి లేదు వానికి లేదు, ఊరికే చర్చలు పెట్టకుండా అర్హత ఏంది, వీరత ఏంది, వీనికి ఇద్దామా వానికి ఇద్దామా, ఉద్యోగం ఉందా ఉద్యోగం లేదా, రేషన్ కార్డు ఉందా రేషన్ కార్డు లేదా, ఇవన్నీ పెట్టకూరి అందరికి ఇచ్చేద్దాం. ఓ రోజు ముందు ఓ రోజు వెనక క్లోజ్. పైలట్ కింద తీసుకున్నారు, హుజరాబాద్లో తీసుకున్నారు, పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు, మా దగ్గర తీసుకున్నారు, పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు. మీ కాన్స్టిట్యున్సీలో కూడా నిజాం సాగర్ మండలాన్ని తీసుకున్నారు, చుక్కలు. అచ్చంపేట కల్వకుర్తికి సంబంధించి చారకొండ తీసుకున్నారు. బట్టిగారి కాన్స్టిట్యున్సీలో కూడా మధురలో చింతకాని మండలాన్ని తీసుకున్నారు. ఈ 4 మండలాలు ఉన్నటువంటి మొత్తం ఎస్సీ కుటుంబాల సంఖ్య కూడా చింతకానిలోనే సగం ఉన్నాయి. మన 3 మండలాలు కలిపి సగమే ఉన్నాయి వాస్తవానికి. అక్కడ 4,500 ఏమున్నాయి, మన దగ్గర 3 కలిపితే కూడా గది 4,500 అవుతుంది. అంటే భేషజాలకు పోకుండా నిజంగా ఈ రాష్ట్రంలో నలుదిక్కులకెళ్ళి తీసుకుంటే ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? ఖమ్మం ఒక దిక్కు చిట్ట చివర, ఇటు అచ్చంపేట ఒక దిక్కు చిట్ట చివర, జుక్కల మీద కర్ణాటక దగ్గర అటు సైడ్ చిట్ట చివర ఉంటుంది. మధ్యలో నేను ఉంటే నాకు వరంగల్ ఉంటుంది, ఇటు ఖమ్మం ఉంటుంది, నాకు సూర్యాపేట, నాకు 3 దిక్కులో కూడా నేను మధ్యలో ఉంటా. ఇట్లా డిఫరెంట్గా ఉండే అటువంటి ప్లేసెస్ నుంచి కనుక పైలట్ కింద తీసుకుంటే దాంట్లో వచ్చే సమస్యలు ఏంది, అక్కడ ఉండే సంస్కృతి సంప్రదాయాలను బట్టి, అక్కడ ఉండే ఆహార అలవాట్లను బట్టి, అక్కడ ఉండేటువంటి వ్యాపారాలను బట్టి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ నుంచి వచ్చేటువంటి ఏం ఫీడ్బ్యాక్ వస్తుంది, దానివల్ల మనం ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టి ఈ అమలు అనేటువంటిది పకడ్బందీగా చేయడానికి మనకు అవకాశం ఉంటుంది అనే దాని కింద పైలట్ ప్రాజెక్ట్ కింద మనకు తీసుకున్నారు, అవకాశం ఇచ్చారు. కర్ణాటక బార్డర్లో ఒక కల్చర్ ఉండొచ్చు, ఇక్కడ మహబూబ్ నగర్ చివర్లో కాబట్టి అక్కడ ఒక కల్చర్ ఉండొచ్చు. 4 దిక్కులకి వెళ్ళి 4 రకాలకు వచ్చేటువంటి ప్రయత్నం. వాస్తవం మన హుజరాబాద్కి సంబంధించినటువంటిది మళ్ళీ మనకు అందరికీ కూడా ఒకసారి మళ్ళీ రివ్యూ పెట్టి 4 మండలాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేస్ని, మంత్రులని, జడ్పీ చైర్పర్సన్ పిలిచి మళ్ళీ సమీక్ష సమావేశం నిర్వహించారు. మనం అందరం దాంట్లో పాల్గొందాం, మీరున్నారు నేనున్నాను. ఆ రోజులో వారు చెప్పారు, ఒక్కలే ఒక వ్యక్తి కనుక ఆ కుటుంబంలో ఉంటే, మీతో ఎవరు లేరు, ఒకరే మనిషి ఉన్నారు, మరి వారికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలన్నా ఏం చేయాలి, దాన్ని ఆయన ఎట్లా వాడుకుంటాడు? అది హుజరాబాద్ నుంచి వచ్చినటువంటి ఒక ఫీడ్బ్యాక్. దానికోసం ఆలోచన చేయండి అని చెప్పేసి అధికారులకు ముఖ్యమంత్రి గారు సూచించారు. నేను మన తిరుమలగిరిలో పెట్టుకొని పోయి రివ్యూ పెట్టుకొని తర్వాత దళిత బంధు కమిటీలను కూడా వేసుకోమని మనకు చెప్పినారు, హ్యూమన్ రిసోర్స్. దానికి సంబంధించి కూడా మీటింగ్ పెట్టుకొని మా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు, మా కలెక్టర్ గారు తీసుకుపోయి మీటింగ్ మంచిగా పెట్టుకున్న తర్వాత ముందుకు పోతున్నప్పుడు నేను 2-3 వాళ్ళలో పోయి తిరిగి వచ్చింది. అక్కడ వాళ్ళు ఒక డౌట్ రేజ్ చేశారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ వేరే కులస్తుని పెళ్లి చేసుకున్నారు కొంతమంది. ఇప్పుడు ఎస్సీ అమ్మాయి బీసీ అబ్బాయిని పెళ్లి చేసుకుంది, మరి ఈ అమ్మాయికి దళిత బంధు ఇప్పుడు వర్తింపజేయాలని వర్తింపజేయద్దు, ఒక అనుమానం. అంటే ఇట్లా గ్రౌండ్లో పోయి తిరిగేటప్పుడు రకరకాల ఫీడ్బ్యాక్లు వస్తే వాటిని మళ్ళీ అధికారుల దృష్టికి తీసుకొస్తే వాటన్నింటినీ సవరించుకుంటూ ఏం చేయాలనేటువంటి ఒక నియమ నిబంధనలు రూపొందించుకొని దాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని మొత్తానికి ఆపాదించి పకడ్బందీగా అమలు చేయాలనేటువంటిది కేసీఆర్ గారి ఆలోచన. దాని మీద కూడా ఈడేది పెట్టిరు వాడేది పెట్టిరు, ఏడబెడితే ఏడబెట్టిన దళితులే కదా, ఏ దళితుని కానీ ఇవ్వాల్సిందే కదా. నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 4 నియోజకవర్గాలు ఎస్సీ కాన్స్టిట్యున్సీలు తీసుకొని 4 మండలాలు మనకే ఇచ్చిరు, మీకు మాకు ఏమాత్రం అవకాశం ఉన్నా వచ్చే సంవత్సరం అన్నా మిగతా దళిత ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాలలో కూడా ఒక్కొక్క మండలాన్ని తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక చిన్న విజ్ఞప్తి. ఏదైనా అవకాశం ఉంటే పరిశీలించాల్సిందిగా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంటే ప్రత్యేకంగా ముందు వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకు ఒక గౌరవం, వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి దానికోసం మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఎంత మంచి వెసులుబాటు కూడా ఇచ్చారంటే దీంట్లో 10 లక్షల రూపాయలు మీకు ఇచ్చిన తర్వాత 10 లక్షల రూపాయలతోనే సరిపోదు, నేను పెద్ద యూనిట్ పెట్టుకోవాలనుకుంటున్నా అంటే కూడా ఒక 4-5 కలిసి ఒక దగ్గరికి జమ అయ్యి 50 లక్షల రూపాయలతో పెద్ద యూనిట్ పెట్టుకోవచ్చు, 30 లక్షల రూపాయలతో పెద్ద యూనిట్ పెట్టుకోవచ్చు. హార్వెస్టర్ కొనాలి, 30 లక్షల రూపాయలు ఉంటుంది. 3 యువకులు కలిసి మేము 3 కలిసి హార్వెస్టర్ కొనుక్కుంటారు సార్, దాంతో దందా చేసుకో, నో ప్రాబ్లం. ఒకవేళ 10 లక్షల రూపాయలతోని రివ్యూ పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఒక తల్లి వచ్చింది, నువ్వేం చేస్తావమ్మా, మరి ఏం బిజినెస్ చేస్తావు, అందరినీ చాలా మందితో టైం తీసుకొని చాలాసేపు మాట్లాడేది. అంటే నేను చికెన్ సెంటర్ పెట్టుకున్నా సార్ అని. నేను సార్ నవ్వి, చికెన్ సెంటర్కి 10 లక్షలు కావుతాలి, అది ఎంత లక్షలు 2 లక్షలు అయిపోతాయి, నీకు తెలియక చెప్తున్నావు. ఎవరికి వారికి ఉండే అటువంటి స్వీయ అనుభవం. ఒక డ్రైవర్ ఉంటే కారు కొనుక్కుంటాడు, సెంట్రింగ్ మేస్త్రి ఉంటే సెంట్రింగ్ మిషన్ కొనుక్కుంటాడు, ఇటుకలు తయారు చేసే కంపెనీ ఉంటే వాడు దానికి ఓనర్ అయిపోతాడు, బట్టల షాప్లో పనిచేస్తూ ఉంటే వానికి 10 లక్షలు ఇస్తే బట్టల షాప్ పెట్టుకుని ఓనర్ అయిపోతాడు. ఎవరికి వారికి ఉండే అటువంటి స్వీయ అనుభవంతో
వారికి తెలిసిన వాళ్ళేమో వాళ్ళు పెట్టుకుంటారు. అట్లా ఒక 65% మంది ఉంటారు. కొంతమంది తెలియకపోవచ్చు, ఒక 35% మందిని మాత్రం మనం గైడ్ చేయాల్సి ఉంటుంది. కలెక్టర్ దగ్గర నుంచి అధికారులను పెట్టి గైడ్ చేస్తే బాగుంటుంది. లేదు ఈ 10 లక్షల రూపాయలతో నిజమే వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంలో వాళ్ళు పెట్టుకునే దుకాణానికి 5 లక్షలే అయినాయి. మిగిలిన 5 లక్షలతో ఇంకో బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒక 10 లక్షలతో ఒకటే బిజినెస్ పెట్టమని కూడా చెప్పలేరు సార్. ఒకవేళ 10 లక్షల్లో నువ్వు 3 బిజినెస్ పెట్టుకున్నట్టు కూడా పెట్టుకో, ఆ వెసులుబాటు కూడా ఇచ్చేది ఎంత ఫ్రీగా. బ్యాంక్ లింకేజ్ లేదు, టోటల్ సబ్సిడీ, టోటల్ గ్రాంట్, రూపాయి ఇచ్చేది లేదు. గతంలో 50,000 రూపాయలు ఇస్తే బ్యాంకుల చుట్టూ తిరిగి ఎమ్మెల్యే కాడ తిరిగి మేనేజర్కి చెప్తారు, ఎంపీడీఓకి చెప్తారు. ఆయన ఇచ్చే 20,000 సబ్సిడీకి ఆగమాగం ఉంటుండే పరిస్థితి. ఇలా ఏ తలకాయ నొప్పులు లేకుండా, బ్యాంక్ లింకేజ్ లేకుండా 10 లక్షల రూపాయలు కలెక్టర్ గారి అకౌంట్లో వేసి వారికి పూర్తిగా డబ్బులనే పంపించకుండా నువ్వేం బిజినెస్ చెప్తావో చెప్తే వారికి పంపించేసి ఆ బిజినెస్ ఏర్పాటు చేస్తారు. 3 బిజినెస్ అయినా పెట్టుకో, లేదు నలుగురు ఒక కాడికి జమ అయిపోయి గ్రూప్ బిజినెస్గా పెట్టుకొని ఇండివిజువల్గా మంచిగా ఎట్లనే పెట్టుకోవచ్చు. ఇంత మంచి వెసులుబాటు. దాంతోపాటు 10 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా ఆ 10 లక్షల రూపాయలలో కూడా 9,90,000 రూపాయలేమో వారికి ఇచ్చేటట్టు 10,000 రూపాయలేమో దళిత నిధి కింద, దళిత రక్షణ నిధి కింద జమ చేసుకోవాలని చెప్పేసి ఒక గొప్ప ఆలోచన. దళిత రక్షణ నిధి కింద వాళ్ళు 10,000 రూపాయలు దాంట్లో యాడ్ చేసుకుంటే 10,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తాను. అంటే దాదాపు 18 లక్షల కుటుంబాలు అనుకుంటే కనుక పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా జమ అయ్యేటివి దాదాపు 4,000 కోట్లు అయిపోతాయి దళిత రక్షణ నిధి. ఆ దళిత రక్షణ నిధిని కూడా ఎవరైతే దళిత బంధు సమితికి సంబంధించినటువంటి హ్యూమన్ రిసోర్స్ పర్సన్స్ ఉన్నారో, ఒక గ్రామంలో 6 తీసుకుంటే 3 మహిళలు 3 పురుషులు, వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయాలని చెప్పి చదువుకున్న వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి. ఆ ఊర్లో జరిగేటువంటి పథకాల విషయంలో కానీ, ఊరు తిరిగి వాళ్ళని ఎంపవర్మెంట్ చేసే విషయంలో కానివ్వండి, వాళ్ళని చైతన్యవంతులను చేసే విషయంలో కానివ్వండి, 3 మహిళలని 3 జెంట్స్ని తీసుకొని గ్రామాల కమిటీలు వేసుకోండి, 15 మందితో మండల కమిటీ వేసుకోండి, 24 మందితో జిల్లా కమిటీ వేసుకోండి. దాని తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర కమిటీని వేసి మొత్తం రాష్ట్రం నుంచి దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఈ 9,90,000 రూపాయలు వాళ్ళకి చేసి బిజినెస్ పెట్టుకోండి, 10 లక్షల రూపాయలు దళిత రక్షణ నిధికి ఇవ్వండి. ఆ వచ్చినటువంటి దళిత రక్షణ నిధిని కలెక్టర్ గారి కంట్రోల్లో పెట్టి ఈ దళిత బంధు సమితి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ అమౌంట్ని ఏం చేయాలంటే ఎవరైనా ఏదేని కారణం చేత కనుక, ఏదేని కారణం, అది యాక్సిడెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మళ్ళా ఈ వ్యాపారం చేసే వాళ్ళు చితికిపోతే ఈ దళిత రక్షణ నిధి నుంచి వాళ్ళకు సహాయం చేసి మళ్ళీ ఆ కుటుంబాన్ని లేపి బిలో పావర్టీ లైన్కు రాకుండా పైనే పెట్టేటువంటి విధంగా ఆ దళిత రక్షణ నిధిని ఉపయోగించాలని చెప్పేసి ముందస్తుగానే ఆలోచించినటువంటి గొప్ప నాయకుడు మా కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి అనే విషయాన్ని మరొకసారి మీకు చెప్తాం. ఎవరికి రాలే ఆలోచన, అసలు దళితులకు ఏదైనా సర్వీస్ చేద్దామని ఆలోచన లేదు, ఒక రూపాయి ఇద్దామని ఆలోచన లేదు. వాళ్ళ కోసం ఏదైనా చేయంగానే దాన్ని మళ్ళా ఎమ్మటే ఒక దళితులకే ఇస్తారా, ఒక హుజరాబాద్ల కిషోర్కి తిరుమలగిరిలోనే ఇస్తే అయిపోతుందా, రాష్ట్రం అంతా ఒకటేసారి ఇవ్వాలి. వాళ్ళే స్టేట్మెంట్లు, అన్ని కులాలకు అన్ని మతాలకు ఇవ్వాలి, అందరికి ఇచ్చిరండి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పద్మశాలకు ఇచ్చిర్రు, గొల్ల కుర్మలకు ఇచ్చిర్రు, ముదిరాలకు ఇచ్చిర్రు, గౌడ్స్కి ఇచ్చిర్రు, బెస్తోలకు ఇచ్చిర్రు. అప్పుడు ఎవరేం అడగలే, వాళ్ళకి ఎందుకు ఇస్తామని చెప్పి దళితులు మాట్లాడలే. మాకు టైం వస్తుంది, మా వంతు వచ్చినప్పుడు కేసీఆర్ గారు 100% మా మీద కూడా దయ చూపించి మాకు బయటికి తీసుకొస్తాడు, అప్లిఫ్ట్ చేస్తున్నాడు, ఒక విశ్వాసంతో ఎదురు చూసారు. వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా దశల వారిగా వచ్చేటువంటి సందర్భాన్ని ఉపయోగించుకుంటూ ముందస్తుగా తక్కువలో చేయగలిగిన వాటికి చేసుకుంటూ దాని తర్వాత ఈరోజు అవకాశం వస్తే దళితులందరినీ బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. దీని తర్వాత కూడా వారు చెప్పారు, మంచిగా చాలా స్పష్టంగా చెప్పారు, ఇది అయిపోయిన తర్వాత కూడా మిగతా వారికి కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. కానీ అట్టడుగున ఉన్నటువంటి వర్గాలు దళితులు కాబట్టి మొట్టమొదట వీళ్ళని బయటకు తీసుకొచ్చి దీని తదనంతరం మిగతా వర్గాలను కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఇది ఒకటేసారి అయిపోయేది కాదు అని చెప్పేసి కూడా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన మనలో కొప్పుకెళ్ళి అందరికి పంచాలి, నెల రోజులు పంచాలి, నియోజకవర్గాల ధర్నాలు రాస్తా రోకోలు చేసిరు. మళ్ళీ వాళ్ళే వచ్చి అవునా 18 లక్షల కుటుంబాలకు ఎడికెళ్ళి ఇచ్చిస్తారా పైసలు, 1,80,000 కోట్లు ఎడికెళ్ళి వస్తాయి, ఎట్లా సాధ్యమవుతుంది అని వాళ్ళే మాట్లాడతారు. రెండు వాళ్ళే కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్, విరుద్ధ స్వభావం కలిగినటువంటి స్టేట్మెంట్స్. ఇదేం ఎడికెళ్ళిస్తా అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తాడు, మళ్ళీ తెల్లారే కూర్చొని మొత్తం అందరికి ఒకటేసారి ఏమైనా స్టేట్మెంట్ ఇస్తాడు. మిగతా కేంద్రంలో పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళకి చేతనైతే చెప్పండి, కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చెప్పారు, ఒక గొప్ప పథకాన్ని మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిరు, కేంద్రం నుంచి మీరు కూడా సాయం అందించండి, ఒకటేసారి కొట్టేద్దాం, తీసుకురా 50,000 కోట్లు కూడా వద్దంటున్నా, ఒకటేసారి కొట్టిపడేద్దాం, మంచిగా వస్తుంది పేరు, నీకు వస్తుంది మాకు వస్తుంది. అది చేతగా ఎంతసేపు చేసే వాటిలలో ఒక సంకుచితమైనటువంటి స్వభావంతో దేశాలు విద్వేషాలు పెంచుకొని, కుట్రలు పెంచుకొని దీన్ని ఎట్లా చెడగొట్టాలి, దీన్ని చెడగొట్టడం ద్వారా రాజకీయంగా ఎట్లా లబ్ధి పొందాలనేటువంటి సంకుచిత స్వభావంలో కొనసాగుతున్నటువంటి వారికి ఇది సబబు కాదు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దళిత జాతి పక్షాన్ని విజ్ఞప్తి చేస్తాను. ఒక ఆయన మాకు అసలు వద్దు అని మాట్లాడతాడు. నువ్వెవరు మాట్లాడటానికి, నువ్వు ప్రతినిధివా దళిత జాతికి, నీకు చెప్పిర్రా దళితులు బాగుపడితే ఓరవవాను, నీకు ఇష్టం లేదా, ఇదా మనం కోరుకుంటుంది. ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి సందర్భంలో ముందుకు సాగుతూ ఉంటే హర్షించే విధంగా
ఎస్ ఇవ్వండి, కన్స్ట్రక్టివ్గా ఉన్నటువంటి ఏమైనా సరే మీ దగ్గర సలహాలు సూచనలు ఇవ్వండి. 100% ఎవరైనా సరే దాన్ని పరిశీలించి ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంత గొప్పగా ఆలోచన చేసి ఎవరిని వెనకడుగు వేయకుండా ఆ దళిత బంధు పథకానికి సపరేట్ ఖాతాలు ఓపెన్ చేయండి. అదేవిధంగా దళిత బంధుకు సంబంధించినటువంటి వ్యక్తికి ఐడి కార్డులు ఇవ్వండి. దాని నుంచి బార్ కోడ్ ఉండి ఇట్లా పెట్టగానే కంప్యూటర్ మొత్తం లెక్క రావాలి. అలా కుటుంబ సభ్యులు ఎంతమంది, వాళ్ళకు ఉన్నటువంటి ఆధార్ కార్డులు ఏంది, ఈ కుటుంబం లబ్ధి పొందిందా, ఇప్పుడు లబ్ధి పొందిందా, వీరిని ఏం చేయొచ్చు, ఏం వ్యాపారం చేస్తుండు, ఆయన చేస్తున్న వ్యాపారం నెల నెల ఏం జరుగుతున్నది, అభివృద్ధిలోకి పోయిందా, కిందికి పోయిందా, ఎవ్రీథింగ్ డేటా దగ్గర పెట్టుకొని ముందుకు పోవాలి. అట్లాంటి ఐడి కార్డు ప్రిపేర్ చేయమని చెప్పారు. దానికి సపరేట్ మెకానిజం పెట్టమని చెప్పిండు, దానికి సపరేట్ అధికారులను పెట్టమని చెప్పిండు. ఈ స్కీమ్ని చూసానికి సపరేట్ అధికారులను పెట్టమని చెప్పారు. ఒక కమిట్మెంట్ కన్విక్షన్ అటువంటి అధికారం ఉంటే బాగుంటుంది సీఎం ఆఫీస్ అని చెప్పేసి రాహుల్ బొజ్జా గారికి అవకాశం ఇచ్చి నువ్వు నాతోనే ఉండు, నా ఆఫీస్లో ఉండి కూర్చొని చూడు దీని మొత్తానని చెప్పేసి వారికి అవకాశం అప్పచెప్పారు. అది కమిట్మెంట్, అది కన్విక్షన్. దాన్ని గొప్పగా చూడాల్సింది పోయి దీంట్లో కూడా ప్రతి దాంట్లో కూడా పొరపాటు చేసేటువంటి ప్రయత్నం, పొరపాటును వెతికేటువంటి ప్రయత్నం చేస్తాం. నిన్నగా మొన్న మా సమీక్షలో తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఇద్దాం రా, ఎక్కడైనా అవకాశం ఉంటే చేద్దాం పో, ఏం కాదు, దళితులను బయటికి తీసుకురావాలి, ఎక్కడైనా గవర్నమెంట్కి సంబంధించినటువంటి షాపులు ఉంటే దాంట్లో రిజర్వేషన్ ఇద్దామని చెప్పిన తర్వాత వెంటనే వైన్ షాపులకు సంబంధించినటువంటి అవకాశం వస్తే దాంట్లో 10% దళితులకు కేటాయిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దానికి కేవలం ఎస్సీలు మాత్రమే దాంట్లో పార్టిసిపేట్ కనుక అవకాశం ఇచ్చారు. ఇంత గొప్ప అవకాశం, ఇంత గొప్ప నిర్ణయం. కాబట్టి మనం కూడా దీన్ని అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటే బాగుంటుందని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. దళిత బంధుతో పాటు సారు ఒక దళిత బంధు వాళ్ళకి ఇచ్చి దాని వరకే పరిమితం చేయకుండా ఆ రోజు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, చాలా సంవత్సరాలుగా జెండాల పేరుతోని ఎజెండాల పేరుతోని రకరకాలుగా ఒక వివక్షాపూరితమైనటువంటి కక్షాపూరితమైనటువంటి వాతావరణం కొనసాగుతున్నది దళిత వాడాలల్లో. గతంలో ఉన్నటువంటి కేసులు ఏమైనా ఉన్నా ఆ వివక్షాపూరిత వాతావరణం పోవాలన్నా, వాళ్ళ మధ్య ఉన్నటువంటి కక్షాపూరిత వాతావరణం పోవాలన్నా మీరు సపరేట్గా పోయి కూర్చొనైనా సరే అధికారులైనా ప్రజాప్రతినిధులైనా వాళ్ళ మధ్య ఉన్నటువంటి కేసుల సమస్యలను పరిష్కరించి ఆ కేసులన్నింటిని ఎత్తివేయడానికి ఏం అవకాశం ఉంటుందో కాంప్రమైజ్ చేసి రాజీ కుదిర్చి వాళ్ళందరూ ఒక సామరస్యపూరిత వాతావరణంలోకి తీసుకురండి అని చెప్పేసి ఒక గొప్ప మాట చెప్పారు. సామరస్యపూరితమైనటువంటి వాతావరణంలోకి తీసుకురండి. దాంతోపాటు దళిత వాడలు బాగా నిరాధారకు గురైనాయి. వ్యక్తులే కాదు, కుటుంబాలే కాదు, వాడలు కూడా నిరాధారకు గురైనాయి. ఆ వాడలలో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతున్నాయో పూర్తి స్థాయిలో దళిత వాడలకు ప్రత్యేకంగా ఇప్పుడు ఇచ్చేటువంటి దళిత బంధు సందర్భంలో మా తిరుమలగిరి మండలం ఉంటే ఆ తిరుమలగిరి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు తిరిగి ఆ గ్రామాల్లో దళిత వాడలు ఎక్కడ ఉన్నాయి, ఆ దళిత వాడలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏంటివి, ఇళ్ళ మీదకి వెళ్ళి కరెంట్ లైన్ పోవచ్చు, మోరీలు ఉండకపోవచ్చు, సీసీ రోడ్డు ఉండకపోవచ్చు, కమ్యూనిటీ హాల్ సెంటర్స్ ఉండకపోవచ్చు, యూత్కి ఒక లైబ్రరీ బిల్డింగ్ ఉండకపోవచ్చు, ఇటువంటివన్నీ కూడా చేసి అయితే ఇంకో 20-30 కోట్ల ఒక మండలానికి ఏం పోయింది మొత్తం కొట్టేసేయండి. ఆ వాడలన్నింటినీ కూడా ఒకసారి తీసుకొస్తే మళ్ళీ ఆ మండలం జోలికి మనం పోవాల్సిన పని లేదు. ఇంకొకసారి బయటకు వచ్చేసినట్టే వాళ్ళు వెళ్ళిపోవాలి, వాళ్ళు నిలబడాలి, సొంతంగా పైకి రావాలి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకుందాం, కొట్టేద్దాం. ఎప్పుడైనా సరే నాయకునికి చేయాలనేటువంటి తాపత్రయం, తపన, ఆర్ద్రత, దాంతోపాటు వారు చెప్పినటువంటి గొప్ప మాట వాక్శుద్ధి, చిత్తశుద్ధి, సంకల్పశుద్ధి, లక్ష్యశుద్ధి. మాటిస్తే ఆ మాట మీద నిలబడేటువంటి నైజం ఉండాలి, మనిషికి చిత్తశుద్ధి ఉండాలి, చేయాలనేటువంటి సంకల్పం ఉండాలి. ఇవన్నీ తోడైతే లక్ష్యాన్ని 100% చేరుకొని తీరుతాం. మీరందరూ సహకరిస్తే అందరం కలిసికట్టుగా జాతి మొత్తాన్ని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరందరూ దీంట్లో భాగస్వాములు కాండి. ఈ 4 వాక్శుద్ధి, చిత్తశుద్ధి, సంకల్పశుద్ధి, లక్ష్యశుద్ధి నాకున్నాయి. నాతో పాటు మీరు కలిసి రండి, అందరం కలిసి జాతిని బయటికి తీసుకుని వద్దామని చెప్పేసి ఒక గొప్ప మాటని కేసీఆర్ గారు ఆ సమీక్ష సమావేశంలో మాతో మాట్లాడి చెప్పారు. చిన్న చిన్న వాటికి ఉప్పొంగిపోయి ఆగమైపోయే పరిస్థితి అవసరం లేదు. పూర్తి స్థాయిలో వాళ్ళని బయటికి తీసుకొద్దాం, కావాల్సినటువంటి రిజర్వేషన్లు కల్పిద్దాం. గవర్నమెంట్ నుంచి ఏది ఇచ్చి ఒక ఎరువుల షాపులు ఇచ్చే అవకాశం గవర్నమెంట్ చలో ఇచ్చేసాడు, ఎరువుల షాపులలో కూడా రిజర్వేషన్స్ ఇచ్చేసాయి. ఎవరు అడగలే, ఎవరు రాస్తారోకలు చేయాలి, ఎవరు ధర్నాలు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలినాళ్ళలో కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట, ఈ ప్రభుత్వంలో ధర్నాలతో పని కాదు, దరఖాస్తులతో మాత్రమే పని అవుతుందని చెప్పి నా దృష్టికి వచ్చి దరఖాస్తు పని అయిపోతుంది, ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఉండదు ఈ ప్రభుత్వంలో. ఎక్కడైనా సరే మాట్లాడితే మీరు అది చెప్పారు ఇది చెప్పారు, ఏవైనా సరే ఇప్పటివరకు చేసిన అన్నీ కూడా చెప్పనివే చేసేసినాం. ఏ సంక్షేమ కార్యక్రమం అయినా సరే ఇక్కడ పడ్డది బాంబు అంటే బాంబు వేయాలంటే మొత్తం కేంద్రం దాకా మొత్తం చర్చనే, ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నాం అని చెప్పేసి. ఈరోజు జరుగుతున్నది కూడా పెద్ద ఉద్యమం, విప్లవం. ఈ ఉద్యమంలో మనందరం భాగస్వాములం, ఉద్యమకారులం. ప్రజలలోకి పోతే జరుగుతున్నటువంటి చర్చ, వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించే తీరు, సార్ ప్రకటించిన తర్వాత తిరుమలగిరి మండలం మొత్తం వచ్చి మాకు కలిసి దళిత ఉద్యమాల్లో చాలా సంవత్సరాలుగా కీలకంగా పనిచేసిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలు, దగ్గరగా చూడక, వచ్చి కలవక, మాట్లాడక
దూరం దూరం నుంచి రకరకాల అపోహలు క్రియేట్ చేసుకొని వాళ్ళకి అపోహలు క్రియేట్ చేసేటట్టుగా విపక్షాలు మాట్లాడి ఈ దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కూడా మళ్ళీ నేను చెప్తున్నా, ఇప్పుడు కూడా చూసినా మొత్తం దళితులకే చేస్తున్నారని చెప్పేసి మిగతా వర్గాలను విద్వేషపూరితమైనటువంటి వాతావరణం నెట్టేటువంటి ప్రయత్నం మిగతా అటువంటి రాజకీయ పార్టీలు చేస్తే ఇది మంచిది కాదు. అందరు సామరస్యపూరితమైనటువంటి వాతావరణంలో కలిసికట్టుగా వారి అవకాశం ఇప్పుడు వచ్చింది, వారి తర్వాత మాకు కూడా అవకాశం వస్తుంది, మేము కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, మేము కూడా బాగుపడాలి, అందరం కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములై మమ్మల్ని మేము బాగుపరుచుకుంటూ మా కుటుంబాన్ని బాగుపరుస్తూ అందరం కలిసిపోవాలనేటువంటి ఒక సామరస్యపూరితమైనటువంటి వాతావరణంలో ఒకరికొకరం సహకరించుకునే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి మిగతా అన్ని వర్గాలను కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ సభా వేదిక మీ ద్వారా, ఈ అసెంబ్లీ వేదికగా వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం. మొట్టమొదటి ఒక వర్గాన్ని రానివ్వండి, మిగతా అన్ని వర్గాలు చేసుకుందాం. ముస్లిమ్స్ చేసుకుంటున్నాం, క్రిస్టియన్లకు చేసుకుంటున్నాం, హిందువులకు చేసుకుంటున్నాం. ఇన్నాగా ఉన్న 2 రోజులు కూడా మొత్తం ఊరూరా తిరిగి బతుకమ్మ చీరలు పంచి వచ్చాం. ఊరు అడిగిరండి బతుకమ్మ చీరలు ఏమని మరి గగ్గోలు పెట్టారా? ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి ముస్లింలకు మంచిగా దుస్తుల పంపిణీ, ప్రేమ విందును ఏర్పాటు చేసి క్రైస్తవులకు దుస్తుల పంపిణీ. సార్ ఇందులో మనం కొన్నాం సార్, మరి ఇందులోకి ఏదైనా చేసుకోవాలిగా అంటే సరే తెలంగాణ దసరా పండుగ మంచిదిరా, పెద్దది, అందరికంటే ఏముంటుంది, బతుకమ్మ రోజు అడవిలను తోలుకొచ్చి సారో సీరో పెట్టేసి దండం పెట్టి పంపిస్తాం. కాబట్టి అదే బతుకమ్మకు తెలంగాణ ఆడబిడ్డలు అంతా ఆడబిడ్డలు అనుకుంటా నేనే సర్కారు సారాలకి ఇస్తా అని చెప్పేసి నిర్ణయం తీసుకొని బతుకమ్మ చీరిస్తే మనం 2 రోజులు అందరం పంచొచ్చినాం. ఇంత గొప్పగా కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి అండగా ఉండే విధంగా మనం ముందుకు సాగాలి, కానీ ప్రతిబంధకంగా ఉండే విధంగా దయచేసి ఎవరు కూడా వ్యవహరించొద్దని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, ఇంత గొప్ప పథకం, దేశానికి ఆదర్శంగా నిలబడేటువంటి పథకం, దేశానికే నాయకత్వం వహించాల్సినటువంటి సందర్భానికి నెట్టివేసేటువంటి ప్రయత్నం, ఇవన్నింటినీ కూడా దయచేసి మనందరం గమనించుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్నది, మిషన్ భగీరథ అయినా, మిషన్ కాకతీయ అయినా, రైతు బంధు అయినా, రైతు బీమా అయినా, రైతు బంధు గురించి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడారు, అప్రిషియేట్ చేశారు, గొప్ప గొప్ప మేధాలు అప్రిషియేట్ చేశారు, రైతుల కోసం ఆహర్నిశలు శ్రమించిన వాళ్ళు అప్రిషియేట్ చేశారు. అట్లా ఏది తీసుకున్నా కూడా అట్లాంటి పరిస్థితే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి కేసీఆర్ గారి మస్తిష్కం నుంచినటువంటి విషయాన్ని దయచేసి గుర్తు చేసుకోవాలి. 10 గంటల సేపు ఒక యజ్ఞం అండి, ఒక తపస్సు లెక్క, ఒక యాగం లెక్క, ఒక మహర్షి లెక్క, ఒక ముందు లెక్క కూర్చుంటే కుర్చీలోకి వెళ్ళి కూలేవారు. మనకే అర్థం కాదు, 2 సార్లు వేసి వచ్చాం మేము బాత్రూమ్ పోయి రావాలని చెప్పేసి. అంత తాపత్రయం, అంత తపన ఎవరికి ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవాలి, దానికోసం పనిచేయాలి. ఆ విధంగా గొప్పగా వ్యవహరిస్తూ దళితుల పక్షాన ఆలోచన చేసి దళిత జాతిని బయటికి తీసుకొచ్చేటువంటి ఒక మంచి పథకానికి నాంది పలికి అందులో మమ్మల్ని, మా నియోజకవర్గాన్ని, మా మండలాన్ని భాగస్వామ్యం చేసి ఈరోజు కూడా ఒక గొప్ప చర్చలో అసెంబ్లీ వేదికగా మీ అందరి సమక్షంలో మాట్లాడితే తెలంగాణ జాతికి, తెలంగాణ దళిత జాతికి కూడా కొన్ని మంచి విషయాలు చెప్పేటువంటి అవకాశాన్ని వెసులుబాటుని కల్పించినటువంటి మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై భీమ్.